కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికను మండల స్థాయి అధికారులు తూతూ మంత్రంగా మారుస్తూ బాధితులకు న్యాయం చేయడంలో విఫలమవుతున్నారని ఇందుకూరుపేట బీజేపీ మండల అధ్యక్షులు కైలాసం శ్రీనివాసులరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గంగపట్నం పంచాయతీ తంగిరాలవారి కండ్రికకు చెందిన రైతు సురేష్ దారి సమస్యపై కలెక్టర్ ఎంఆర్ఓలకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని, పైగా అధికారులు అతడితో తప్పుడు కాగితాలపై సంతకాలు చేయించుకుని ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిరించడం దారుణమన్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రజా సమస్యలకు ప్రాధాన్యమిస్తుంటే క్షేత్రస్థాయి అధికారులు మాత్రం అర్జీదారులను పక్కనబెట్టి ఫోటోలు దిగి సమస్య తీరకుండానే అర్జీలను క్లోజ్ చేస్తున్నారని ఆరోపించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కైలాసం శ్రీనివాసరెడ్డి, నేను బీజేపీ మండల అధ్యక్షుడు ఇందుకూరుపేట మండలానికి. ఈరోజు ముఖ్యంగా ఒక రైతు సురేష్ అనే రైతు గంగపట్నం తంగిరాలవారి కండ్రిక, గంగపట్నం పంచాయతీ తంగిరాలవారి కండ్రిక పంచాయతీకి సంబంధించిన రైతు ఒక 2-3 నెలల నుంచి ఒక సమస్య మీద తిరుగుతున్నాడు. అతను ఏంటంటే పక్క రైతు ఎవరు అతను బాట లేదు, కై మీద నడుస్తున్నాడు. కానీ ఇతను చెప్పేది ఏంటంటే అతను ఒక్కడో అతను ఫ్యామిలీ వరకు పోవచ్చు, కానీ అందరూ పోతే బరిలో ఎన్ని దిగేస్తున్నాయి, నాకు ఇబ్బంది అవుతుంది కదా అని కంచి కట్టుకున్నాడంట. దాన్ని అతను రైతు తీసేశాడంట. దాని మీద ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇచ్చాడు, తర్వాత గ్రీవెన్స్లో కలెక్టర్ గారికి ఇచ్చాడు, తర్వాత ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ ఇచ్చాడు. కానీ ఈ మధ్య కాలంలో అదేదో విఆర్ఓ ఏదో కాల్ చేసి ఎమర్జెన్సీ కానీ నిన్న రమ్మన్నాడంట. రమ్మని చెప్పి అతను చెప్పేది ఏంటంటే విఆర్ఓ ఆడ ఎంఆర్ఓ గారు వాళ్ళు ఆడ చెప్పింది వాడు చెప్పారంట. కాగితంలో ఇంకో రకంగా ఉందంట. సంతకం పెట్టిన తర్వాత ఇతను ముందు సంతకం పెట్టేసిన తర్వాత జెరాక్స్ కోసం పోయాడంట. తర్వాత చదివితే దీంట్లో అంతా తప్పుగా రాస్తుంది అని చెప్పి, నాకు వద్దు సార్, ఇది నాకు నచ్చలేదు అని చెప్పి ఎంఆర్ఓ గారు చెప్తే, ఎంఆర్ఓ గారు ఏదో తనని కొద్దిగా బెదిరించి నీ మీద ఇది చేస్తాం అంటే నేను చెప్పేది కదా, అతనే చెప్పిన మాటలు అనమాట. ఇది నీకు బ్లాక్ లిస్ట్ లో పెట్టేస్తాను, నీ మీద ఎస్ఐ మీద కేసు పెడతాను అని చెప్పి ఏదో బెదిరించాడని ఇతను చెప్పాడు. అదే విఆర్ఓ గారిని అడిగితే విఆర్ఓ కూడా అదే కొన్ని ఈ విధంగా జరిగింది అని చెప్పి చెప్పాడు. కానీ లాస్ట్ లో కొద్దిగా ఇతను చెప్పేదానికి వాళ్ళకి లాస్ట్ లో కొద్దిగా చేర్పులు మార్పులు జరిగాయి. ఎంఆర్ఓ గారు చెప్పేది అందరికి బాట పంపించాలంటాడు, కానీ అంటాడు బాట ఉందంట అంటున్నాడు. అంటే కానీ ఎంఆర్ఓ గారు పూర్తిగా ఆధారాలన్నీ సేకరించుకొని అక్కడ మనకి అక్కడ స్థలంలో కూడా పోయి చూసి చేస్తే బాగుంటుంది ఎవరైనా కూడా. అది ఎందువల్ల చెప్తున్నానంటే ఈ ఎంతో ప్రతిష్టాత్మకంగా మన ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు కానీ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇది ప్రజా సమస్యల పరిష్కార వేదికని నిర్వహిస్తున్నారు. ఆ ప్రజా సమస్యల పరిష్కార వేదికని మన మండలంలోని అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారు. ఏ విధంగా చేస్తున్నారంటే వాళ్ళ సమస్య తీరకుండా వాళ్ళని బెదిరించి అదిరించి లేకపోతే ఇక్కడ దాకా రాండి ఊరిని అని చెప్పి పక్కన నిలబెట్టి ఫోటో కొట్టేసి క్లోజ్ చేస్తున్నారు. దాన్ని అసలు అయ్యిందా అవ్వలేదని కూడా తర్వాత వాళ్ళకి తెలియటం లేదు. కావున దయ ఉంచి అధికారులకు అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మండలంలో ఉండే అధికారులు కొన్ని సమస్యలని పరిష్కరించండి. పీజీఆర్ఎస్ మన సీఎం గారు మన ఎమ్మెల్యే గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్నారు. అటువంటి వాళ్ళు మీరు చేయాలనుకుంటే, ఇంకా అధికారులు మేము చేయాలనుకుంటే డేవిస్పేట సెంటర్లో 14 ఎకరాలు ఉందంట. మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్, గవర్నమెంట్ ల్యాండ్ తీయగలిగితే దాన్ని ఎవడు ఆపుతున్నాడని ఆపేస్తారు. తర్వాత అక్కడ భయంకరమైన స్మెల్ వస్తుంది ఫ్యాక్టరీల కాడ. వాటిని క్యూరిఫై చేసి వాటర్ బయటకు వదిలేటట్టు చేయండి, అంతేగాని లేసి లేవడాల మీద పడకుండా పడేటట్టు చేయవాకండి. అది కరెక్ట్ కాదు, మీకు అది మంచిది కూడా కాదు. ఇక్కడ అమాయకులు ఏమి చేయలేకపోవచ్చు, కానీ పైన భగవంతుడు ఉన్నాడు. ఇక్కడ మన మనలో పనిచేసిన ఎంతో మంది అధికారులు దేనికి బలి రాకుండా పోయారు. అందువల్ల ఏంటంటే ఎవరైనా అధికారులకు ఒకటే చెప్తున్నాం, అమాయకులు అని చెప్పి వాళ్ళ మీద పడకుండా చేయగలిగితే ఆడ ఫ్యాక్టరీలకు ఆడ వాసన రాకుండా, దానివల్ల దారి పొడుగున క్యాన్సర్ వచ్చి ఎంతో మంది చనిపోతున్నారు. పోలవరపాలెం రోడ్డున ఆ స్మెల్కి అక్కడ పోలేకపోతున్నాం. మీరు కూడా అదే రూట్లో వస్తున్నారు. కావున ఇట్లాంటివి చేయాలనుకుంటే వీలైతే ఆ 14 ఎకరాలు లాగండి, అంతేగాని ఇటువంటి పనులు లేని వాళ్ళ మీదకి అమాయకుల మీదకి ఎప్పుడు బావాకండి అని చెప్పి సెలవు తీసుకుంటాం. No matter the heat outside, stay cool inside with energy-efficient windows from Asahi System Windows. Please subscribe SS News AP.